Morning, students. Today's topic: dual nature of radiation, wave nature of particles. So, answering question: dual means double role. So, dual nature of radiation. Let's talk about when. So, when an electron jumps from higher energy level to the lower energy level, the difference of energy is radiated in form of packets or quanta. So similarly, on absorption of radiation called photon on a surface, an electron gets released. The nature of radiation exhibits such phenomena of duality, that is wave nature of particle. Based on experiments, electromagnetic radiation is assumed to have wave nature to explain interference, diffraction, polarization, and it assumed to have particle nature to explain black body radiation, photoelectric effect, Compton effect. Very interesting, important lines. So, ikkada and last video we discussed on Bohr's అటామిక్ స్పెక్ట్రా గురించి బోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిరు. అకార్డింగ్ టు హిమ్ ఎనర్జీ లెవెల్స్ అనుకుంటే ఇవి ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి, అంటే ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుందా, ఆ ఎనర్జీని మనం ఫోటాన్ ఆర్ క్వాంటా అనొచ్చు. సో ఇక్కడ పార్టికల్ ఇక్కడ రేడియేషన్ అనేది ఎగ్జిబిట్స్ డ్యుయాలిటీ. సో దట్ ఈస్ వేవ్ నేచర్ ఆర్ పార్టికల్ నేచర్. సో ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని సెకండ్ పారాగ్రాఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ అజ్యూమ్డ్ టు హ్యావ్ వేవ్ నేచర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం వేవ్ నేచర్ లాగా అజ్యూమ్ చేసుకొని ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పార్టికల్ నేచర్ లాగా అజ్యూమ్ చేసుకొని బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇన్ పర్టికులర్ డ్యూరింగ్ ఎమిషన్ అండ్ రేడియేషన్ ఎగ్జిబిట్స్ particle nature. So and during transmission wave nature, and finally on absorption, so it again exhibits particle nature. So radiation having both duality, that is particle nature, wave nature. So explain the wave nature of particles. According to classical physics, electromagnetic radiation exhibits wave nature. The experiments of photoelectric effect reveal that radiation also exhibits particle nature. సో ఇక్కడ అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎగ్జిబిట్స్ వేవ్ నేచర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ నేచర్ ఉంది అని క్లాసికల్ ఫిజిక్స్ చెప్తుంది. అట్లానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వి ఆల్సో డిస్కస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ రివీల్ దట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ఈ రేడియేషన్ exhibits particle nature, hence the radiation is dual in nature. So the expression for energy of radiation based on Planck-Einstein relation is E is equals to h nu. We very well known equation, E is equals to h nu. Here h is Planck's constant, v velocity of particle. So also from Einstein's mass energy relation, so statement, that is E is equals to mc square. Here E energy, of course, m mass of the particle, c speed of light. Based on central de Broglie hypothesis, Einstein's Planck equation for electromagnetic given by, so E is equals to cp. So ikkada p అనేది momentum of a particle. So equation 1 and 2, equation 1 ఏంటి, ఇది ఈక్వేషన్ 1, ఇది
ఇది ఈక్వేషన్ 2. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ, ఈజ్ ఈక్వల్స్ టు సిపి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్, సో ఈ ఈక్వేటింగ్ ఆర్హెచ్ఎస్, దట్ ఈస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిపి. ఇక్కడ న్యూ అంటే సి బై ల్యాండా అకార్డింగ్ టు దిస్. అకార్డింగ్ టు దిస్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి బై ల్యాండా. సో ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు సి బై న్యూ. అఫ్ కోర్స్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సి బై ల్యాండా. అంటే ఇప్పుడు న్యూ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సి బై ల్యాండా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూ ప్లేస్లో సి బై ల్యాండా సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ ఈ సిసి సో క్రాస్ అయిపోతే హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు పి. సో ల్యాండా వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై పి. దట్ ఈస్ ఈక్వేషన్ 3 రిలేట్స్ లో ఎనర్జీ పార్టికల్స్ విత్ మొమెంటమ్. సో పి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2me. Okay, that is the energy. So here continuous. Ek kinetic energy of the particle, m mass of the particle. Equation 3 does not obey the high energy particles. So here equation 3 does not, that is for low energy only. Equation 3 does not obey the high energy particles. This is because of increase in mass of particle with increased energy when it approaches the speed of light. Therefore de Broglie wavelength is considered for high energy particles. Lambda is equals to hc by ek. So here de Broglie wavelength is considered for high energy particles only. With increase in mass and velocity of particles, its wavelength decreases. For certain microscopic particles, wavelengths cannot be measured. So here radiation, electromagnetic radiation having duality, dual in nature, both exhibits particle nature and wave nature. So here